హే గాయ్స్, టుడేస్ వీడియోలో పనగంటాకు పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇది వచ్చేసి మా అమ్మమ్మ రెసిపీ. చాలా అంటే చాలా హెల్దీ అండ్ ఇందులో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేయండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉప్పు, పసుపు, ధనియాల పొడి, నూనె, హాఫ్ కప్పు బ్యాళ్ళు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ టమాటో. ఇది వచ్చేసి పనగంటాకు. ఇవే ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని బ్యాల్ వేసుకొని పనగంటాకు వేసుకొని కొత్తిమీర, టమాటో, ఉల్లిపాయ, పసుపు, ధనియాల పొడి, నూనె వేసి పచ్చిమిర్చి నీళ్లు వేసి మునిగేంత వరకు కుక్కర్ మూత పెట్టి 5 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సాల్ట్ నేను లాస్ట్లో వేస్తాను. 5 విజిల్ అయితే వచ్చాయి. ఇప్పుడు పోపు వేసుకుందాము. 5 విజిల్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం ఉడికిందో లేదో. ఇప్పుడు పప్పు అంతా రామి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అండ్ ఒక గంట నూనె వేసి నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసులు కరివేపాకు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉద్దిపాయలు అండ్ వెల్లుల్లి. ఇవన్నీ వేసుకుందాము పోపుకి. బాగా ఇది గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు వేయించి ఇందులోకి సాల్ట్ వేసేసి రామిన తర్వాత వేసాను నేను సాల్ట్. అది క్లిప్పింగ్ మిస్ అయింది. నేనైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసాను. మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చూడండి బాగా వేగిపోయింది. ఏదైతే మనం పప్పు రామేసి పెట్టామో పనగంటాకు పప్పు ఇందులోకి వేసి తిరువాత వేయాలి. పనగంటాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా హెల్తీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ ఆప్షన్ అని చెప్పచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి రెడీ అయిపోయింది పప్పు. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. గాయస్, లెట్స్ టేస్ట్ దిస్ పనగంటాకు పప్పు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి.